నేను సంతోష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎస్ఆర్ ఆర్గనైజేషన్స్, ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఒక రూల్ తీశారు, యాక్చువల్గా గవర్నమెంట్ లెక్చరర్ షుడ్ నాట్ టేక్ ఎనీ ప్రైవేట్ క్లాసెస్ అని. అప్పుడు మా నాన్నగారు డేర్ చేసి ఏం చేశారంటే గవర్నమెంట్ జాబ్ ఎగ్జిట్ అయ్యారు. అదొకటి గ్రేట్ టర్నింగ్ పాయింట్ అండి మా ఫ్యామిలీలో. ఎస్ఆర్ అనేది 1976లో మా నాన్నగారు ఎస్టాబ్లిష్ చేశారు. మార్క్స్ మీద, గ్రేడ్స్ మీద ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. డే 1 నుంచి మా నాన్నగారు చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ అండి. ప్రతి యాక్టివిటీలో మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది వాల్యూస్ కానీ, మా నాన్నగారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, మా నాన్నగారు ఒక సిస్టమ్ ఉంటుంది డిసిప్లిన్, ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటూ మేము ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాము. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్ ఫిలాసఫీ కూడా అదే అండి. మేము ఫస్ట్ ప్రియారిటీ డిసిప్లిన్కి ఇస్తామండి ఇన్స్టిట్యూషన్, దెన్ ఎడ్యుకేషన్ అండి. డిసిప్లైన్ అంటే ఏమంటారంటే సార్, అంటే ఏ ఏజ్లో కానివ్వండి సార్, ఆ ఏజ్లో చేయకూడదని చేయొద్దండి అంతే. దట్స్ కాల్ డిసిప్లిన్ అంతే. టీచర్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ స్టూడెంట్స్ యొక్క ఇంటెలిజెన్స్ని ఎవరు పెంచలేరండి. పేరెంట్స్ ఏం సార్ అంటే ఎప్పుడు ఇన్స్టిట్యూషన్స్ను బ్లేమ్ చేస్తారు సార్. అసలు ఇన్స్టిట్యూషన్స్ను బ్లేమ్ చేసే ముందు సార్ పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి. ఫస్ట్ ప్రతి పర్సన్కి ఉన్న ఆ కెపాసిటీని ఎవరు ఇంప్రూవ్ చేయలేరండి. అసలు ఒక 4-5 years హార్డ్ వర్క్ చేస్తే హార్డ్లీ 5 to 10% ఇంప్రూవ్ చేయగలుగుతామండి. ఈ లాజిక్ ఎవరు చెప్పారండి మరి. ఇప్పుడు అందరు టీచర్స్ పిల్లలు ఐఐటీలు ఉండాలి కదండి మరి. అందరు ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్ పిల్లలు ఐఐటీలలో మెడిసిన్ మంచి ఆర్గనైజేషన్ ఉండాలి కదండి. అంటే ఓవరాల్గా పేరెంట్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టూడెంట్స్ మీద బర్డెన్ పెంచుతుందండి. ఇప్పుడు ఉన్న ఏ సెక్టర్కి వెళ్ళినా కానీ సార్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేవని అనట్లే కానీ సార్ ఈజీ సక్సెస్ గురించి అందరూ తాపత్రయపడతారు కదండి. ఈజీ సక్సెస్ మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఐటీ ఇండస్ట్రీలో అవపడుతుందండి. అసలు నెక్స్ట్ టీచర్స్ దొరకరండి మనకు. ఇంకొక 5-6 years తర్వాత ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే టీచింగ్ వచ్చే నెక్స్ట్ జనరేషన్ లేదండి. నాకు తెలిసి ఇప్పుడున్న టీచర్సే లాస్ట్ సెట్ ఆఫ్ టీచర్స్. కోవిడ్ పాండమిక్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మూతపడుతున్న సమయంలో ఒక వ్యక్తి మటుకు తన దగ్గర ఉన్న 99 ఇన్స్టిట్యూట్స్ ని ఒక 6 months పీరియడ్ లో 200+ ఇన్స్టిట్యూట్స్ గా మార్చేశాడు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మిస్టర్ సంతోష్ రెడ్డి, ది ఫౌండర్ ఆఫ్ ఎస్ఆర్ గ్రూప్. సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వేడి న్యూస్ జాయిన్ అయినందుకు. ఎలా ఉన్నారు? నమస్కారం అండి. నమస్తే. ఐఎమ్ గుడ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నేను సంతోష్ రెడ్డి, నేను డైరెక్టర్ ఆఫ్ ఎస్ఆర్ ఆర్గనైజేషన్స్, ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్. నేను పుట్టి పెరిగింది మొత్తం వరంగల్లోనే అండి. బేసిక్గా ఒక ఎడ్యుకేషనిస్ట్ అండి. హోల్ లైఫ్ ఇప్పటి వరకు ప్లస్ నెక్స్ట్ 10-15 years కూడా మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడానికే మేము ఉన్నామని చెప్పొచ్చు అండి. ఓవరాల్గా హోల్ లైఫ్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, ఈజ్ వన్ వర్డ్. నాట్ ఓన్లీ మై హోల్ ఫ్యామిలీ, my father, my mother and my wife, even my brother and all my family, everyone is belong there for education and education institutions and nothing. Got it, done. సంతోష్ గారు, మీరు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ హోల్ ఫ్యామిలీ కూడా, నా వైఫ్ తో సహా అందరూ ఎడ్యుకేషన్ కోసమే మేము బతికేది, ఆర్ లేకపోతే నెక్స్ట్ 10-15 years ఇది తప్ప ఇంకేం చేయము అంటున్నారు కదా. వై ఎడ్యుకేషన్? ఆ కేటగిరీని ఎందుకు ఎంచుకున్నారు? అసలు దాంట్లో మీ స్టార్ట్ అనేది ఎలా జరిగింది? అంటే ఇప్పుడు ఇది మేము సెకండ్ జనరేషన్ అండి. ఓకే. ఎస్ఆర్ అనేది 1976లో మా నాన్నగారు ఎస్టాబ్లిష్ చేశారు. ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ రన్ చేయడం వల్ల సొసైటీకి ఎంత బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలనో అలా గ్రూమ్ చేశాడు. కాబట్టి మాకు సెకండ్ థాట్ లేదు లైఫ్లో. డే 1 నుంచి కూడా మా నాన్నగారు ఏంటంటే, ఓకే నువ్వు ఎడ్యుకేషన్ అయిపోయాక ఫస్ట్ క్లాసెస్ తీసుకో, తర్వాత అడ్మినిస్ట్రేషన్ నేర్చుకో, తర్వాత ఇది వరల్డ్ ఈజ్ వెరీ బిగ్, ఇంకా మీరు ఏం చేసుకుంటారు అనేది అప్ టు ఇష్టం. అవును, అప్ టు. ఒక విధంగా చెప్పాలంటే నేను డిగ్రీ వరంగల్ చదువుకుంటే కూడా ఐ యూజ్ టు ఇన్వాల్వ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అంటే మాకు ఎప్పుడు ఎడ్యుకేషన్ అయిపోతుంది, ఎప్పుడు అడ్మిషన్ రావాలని క్యూరియాసిటీ ఉండే, కానీ మేము ఎప్పుడు ఇందులో నుంచి ఎస్కేప్ కావాలనేది ఎన్నో లేకుండే అండి. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మా నాన్నగారు 100% అండి మమ్మల్ని అట్లా మోటివేట్ చేశారు. చిన్నప్పటి నుంచి ప్రతి యాక్టివిటీలో మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది, ఇన్స్టిట్యూషన్స్ ఇలా రన్ చేయాలి, అలా డెవలప్ చేయాలనేది మాకు ఒక డ్రీమ్ ఉండే అండి, ఫ్యామిలీ డ్రీమ్ ఉండే. ఒక 20 yearsలో మనం ఇలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక యూనివర్సిటీ పెట్టాలి, ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసినామండి. మా నాన్నగారి డ్రీమ్ ఏదైతే ఉండేనో, మా నాన్నగారు ఇచ్చిన వాల్యూస్ కానీ, మా నాన్నగారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, మా నాన్నగారు ఒక సిస్టమ్ ఉంటుంది డిసిప్లిన్, ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటూ మేము ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళామండి. ఓకే, అండర్స్టూడ్. 1976లో మీ నాన్నగారు ఎస్ఆర్ మొదలు పెట్టారు అన్నారు కదా. అసలు ఎస్ఆర్ మొదలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ టైంలో? 1. సెకండ్, ఆయన ఎందుకు ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలని అనుకున్నారు? బేసిక్గా మా నాన్నగారు గవర్నమెంట్ లెక్చరర్ అండి, ఫిజిక్స్ లెక్చరర్. అప్పుడు ట్యూషన్ చెప్పుకుంటూ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేది. అప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఒక రూల్ తీశారు, యాక్చువల్గా
గవర్నమెంట్ లెక్చరర్ షుడ్ నాట్ టేక్ ఎనీ ప్రైవేట్ క్లాసెస్ అని. అప్పుడు మా నాన్నగారు డేర్ చేసి ఏం చేశారంటే అండి, గవర్నమెంట్ జాబ్ ఎగ్జిట్ అయ్యారు. ఎవరు చేయరు జనరల్ చేయరు, మా నాన్నగారు అది మా ఇప్పుడు మేము అందరము హోల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ దట్ డెసిషన్ అండి. ఆ రోజు మా నాన్నగారు కనుక ట్యూషన్స్ ఆఫ్ చేసి గవర్నమెంట్ జాబ్ కనుక వెళ్ళేది ఉంటే ఈరోజు ఎస్ఆర్ అనేది ఉండకపోయేదండి. అదొకటి గ్రేట్ టర్నింగ్ పాయింట్ అండి మా ఫ్యామిలీలో. 91లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారండి. మేము వచ్చినాక స్లోగా ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశామండి. మళ్ళీ ఇంకో 1-2 years తర్వాత మా అన్నయ్య యాడ్ అయ్యాడు. అప్పుడు మేము ఇద్దరం క్లిస్టల్ క్లియర్ ఏంటంటే ఒకళ్ళు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఒకళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ అని 2 divisionగా ఆర్ కంబైన్డ్ అండి. 2 divisionగా మేము రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకున్నాం. అటు ఇప్పుడు మా అన్నయ్య ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అండి, నేను కేటీవైల్ ఎడ్యుకేషన్ అంటారండి, స్కూల్స్ అండ్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్. ఇలా మేము డివైడ్ చేసుకొని ఎవరి లెవెల్లో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నామండి. ఆల్ రైట్, అండర్స్టూడ్. సంతోష్ గారు, ఒక టీచర్ దగ్గర చదువుకోవడం అనేది, ఒక టీచర్తో ఇంట్లో ఉండి చదువుకోవడం అనేది 2 different థింగ్స్ యాక్చువల్లీ. ఇంట్లో టీచర్ ఉన్నారు అంటే డిఫరెంట్ ఉంటుంది మొత్తం అంతా. మీ చైల్డ్హుడ్లోకి వెళ్దాం ఒకసారి. సో స్కూలింగ్ దగ్గర నుంచి మీ నాన్నగారు ఎలా ఉండేవారు ఇంట్లో? ఓకే, అండ్ మీకు ఇదే దిశగా మీరు కూడా రావాలి అనేది ఆయన చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా హింట్స్ ఇచ్చారా? మీకు తెలియలేదు, తర్వాత చూసుకుంటే మీకు అర్థమైంది అన్నట్టు ఏమైనా ఉండిందా? మాకు ఎప్పుడు ఎడ్యుకేషన్ మార్క్స్ మీద, గ్రేడ్స్ మీద ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. ఇప్పుడు డే 1 నుంచి మా నాన్నగారు చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ అండి. మా అన్న యాక్చువల్గా వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండి. ఇప్పుడు మా అన్న ఇంటెలిజెంట్ స్టూడెంట్, నేను యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ ఇద్దరికి చెప్పేది అదే అండి. లైఫ్లో నువ్వు సక్సెస్ కావాలంటే నీకు డిసిప్లిన్ ఎప్పుడు మిస్ కావద్దు, లైఫ్లో క్యారెక్టర్ వీక్ కావద్దు, డిసిప్లిన్ మిస్ కావద్దు. ఇదే లాజిక్లో మమ్మల్ని పెంచాడండి. ఏ రోజు కూడా మా నాన్న చెప్పేది అన్నట్టు, ఎప్పుడు కూడా మీరు లైఫ్లో నీకు తప్పు అనిపిస్తే ఆ పని చేయొద్దు, ఇంకా నీకు గిల్టీ అనిపించినప్పుడు ఆ వర్క్ చేయొద్దు. నువ్వు ఏ రోజు కూడా నువ్వు డిసిప్లైన్, క్యారెక్టర్ వీక్గా అన్నంత వరకు నువ్వు లైఫ్లో ఏదైనా చేయగలుగుతావని చెప్పేస్తా. ఇదే పాయింట్స్ మీద మేము అందరం గ్రో అయినామండి. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్ ఫిలాసఫీ కూడా అదే అండి. మేము ఫస్ట్ ప్రియారిటీ డిసిప్లిన్కి ఇస్తామండి ఇన్స్టిట్యూషన్, దెన్ ఎడ్యుకేషన్ అండి. అది మిస్ అయిన రోజు టాపర్ విల్ బికమ్ 0 అండి. ఎండ్ ఆఫ్ ది డే మేము ఎంతోమంది టాపర్ చూస్తామండి డిసిప్లిన్ లేకుండా ఏ స్టేజ్లో ఉన్నారండి. యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. మేము మా స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంటాం కదండి. కాబట్టి మేము డే 1 నుంచి మేము మా అందరం ఫాలో అయింది ఇదే సిస్టమ్ అండి. ఓకే, ఎడ్యుకేషన్లో డిసిప్లిన్ అంటే ఏంటండి? డిసిప్లిన్ అంటే ఏమంటారంటే సార్, అంటే ప్రతి ఏజ్లో అండి, అప్ టు సపోజ్ 10th class వరకు తీసుకుంటే 14+ ఉంటారండి. 14+ ఏ పనులు అయితే చేయొద్దో అవి చేయొద్దండి, అంతే. దాన్నే డిసిప్లిన్ అండి. తెలుసు స్టూడెంట్కి తెలుసు, కొన్ని చేయొద్దని తెలిసినా కానీ మినిట్లో టెంప్ట్ చేస్తూ ఉంటారు. అది చేయొద్దండి, అంతే. ఒక 18 years వచ్చేసరికి ఒకటి వస్తుంటుంది, 21 yearsకి ఒకటి వస్తుంటుంది. ఏ ఏజ్లో కానివ్వండి సార్, ఆ ఏజ్లో చేయకూడని చేయొద్దండి, అంతే. దట్స్ కాల్డ్ డిసిప్లిన్, అంతే. అండర్స్టూడ్, డన్. అండ్ వెన్ యూ సే ఇన్స్టిట్యూట్లో మేము మోర్ దెన్ మార్క్స్ కానీ గ్రేడ్స్ కానీ ఈ డిసిప్లిన్కి యాక్చువల్లీ వెయిటేజ్ ఇస్తామన్న దగ్గర అంతమంది స్టూడెంట్స్ వస్తారు, ఆల్ ఆఫ్ దట్ వాళ్ళందరికీ ఎక్కుతుందా, ఎక్కదు జనరలీ. బట్ దెన్ మీరు చేసే ఎఫర్ట్ ఏంటి? వాళ్ళని ఎట్లా మీ కల్చర్ ఏదైతే ఉందో కాలేజ్లో మీరు ఎస్టాబ్లిష్ చేసింది దానికి ఎలా అలైన్ చేస్తారు? అంటే బేసిక్ ఎలా ఉంటుంది సార్ అంటే, డిసిప్లిన్ గురించి మాట్లాడినప్పుడు కానీ, డిసిప్లిన్ గురించి మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సార్, ఇనిషియల్ డేస్లో స్టూడెంట్ నుంచి సపోర్ట్ రాదండి మనకు. మమ్మల్ని స్ట్రిక్ట్ చేస్తుండ్రు, మమ్మల్ని కలనియట్లేదు, మమ్మల్ని ఏం చేయనియట్లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా వీళ్ళు ఇలా కంప్లైంట్ చేస్తుంటారండి, మాకు ఇక్కడ ఫ్రీడమ్ లేదు. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ అండి, నెక్స్ట్ వాళ్ళ తమ్మున్న వాళ్ళ సిస్టర్ను ఫస్ట్ మా దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేస్తారండి. అంటే ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఉంటుందండి. ఆ పర్సనాలిటీ బిల్డప్ చేయడము, స్టూడెంట్ క్యారెక్టర్ బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక లాజిక్ మనం తెలుసుకుంటే అండి, ఇక్కడే అందరు పేరెంట్స్ మిస్కాన్సెప్ట్స్ అది ఎక్కడంటే అండి, ఫస్ట్ పేరెంట్స్ స్టూడెంట్ యొక్క స్టామినాని అనలైజ్ చేసుకోవాలండి. అంటే ఈ స్టూడెంట్ ఏ రేంజ్ స్టూడెంట్, వీళ్ళు 60% స్టూడెంటా, 70% స్టూడెంటా, 80% స్టూడెంటా, ఈ లాజిక్ మర్చిపోయండి పేరెంట్స్ స్టూడెంట్స్ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారండి. అక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందండి పిల్లలకు వర్సెస్ పేరెంట్స్కు. ఇక్కడ ఒక కరెక్ట్ ఒక సీక్రెట్ చెప్పాలంటే అండి, ఏ టీచర్ కానీ, ఏ ఇన్స్టిట్యూషన్ కానీ స్టూడెంట్స్ యొక్క ఇంటెలిజెన్స్ని ఎవరు పెంచలేరండి. ఈ లాజిక్ ఎవరు చెప్పారండి.
ఇప్పుడు నేను ఒక మాట, ఇప్పుడు అందరు టీచర్స్ పిల్లలు ఐఐటీలు ఉండాలి కదండి మరి. అవును. ఐఐటి అందరు ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్ పిల్లలు ఐఐటీలలో మెడిసిన్ మంచి మంచి ఆర్గనైజేషన్ ఉండాలి కదండి. ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, సోకాల్డ్ ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అందరూ కూడా. ఇప్పుడు నీకు ఇంటెలిజెన్స్ పెంచే సిస్టమ్ నీ దగ్గర ఉంటే నువ్వు ఎందుకు క్లెవర్ స్టూడెంట్స్ గురించి తాపత్రయపడుతుంటారు? అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఇది ఇంపార్టెంట్ అండి, మనకు ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్. అంటే టీచర్ కనుక అందరినీ కనుక నువ్వు గ్రూమ్ చేసి అందరితో ర్యాంకులు తెప్పిస్తా అనుకున్నప్పుడు మరి ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ రావాలి కదండి. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే స్టూడెంట్ యొక్క ఇంటెలిజెన్స్ను, స్టూడెంట్ యొక్క కెపాసిటీని ఎవరు మార్చలేరండి, ఎవరు పెంచలేరు. కానీ వాడికి మనము లైఫ్ను ఉపయోగపడే విధంగా మౌల్డ్ చేయొచ్చు. నువ్వు లైఫ్లో ఇలా ఉంటే ఇలా సక్సెస్ అవుతావు, నువ్వు ఏది చేయొద్దో ఆ ఏజ్లో చేయొద్దు, ఏది చేయాలనో అది చేయాలి. అంతవరకు కనుక మనం ట్రైనప్ చేసి వదిలితే అండి వాడు 100% లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ సిటిజన్ అవుతారండి. సార్ మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంటెలిజెన్స్ లేకుండా మనం ఎవరిని ఏం చేయలేమండి. అది మన చేతిలో లేదు. ఆ ఒక్క పాయింట్ కనుక సార్ పేరెంట్ కనుక ఒక క్లారిటీ ఉంటాయండి, ఏది మా ఓన్కి ఐఐటి వస్తుందా రాదా అని కనుక 9th-లోనో 10th-లో కనుక డిసైడ్ అయిపోతే సార్ స్టూడెంట్ ప్రశాంతంగా ఉంటాడండి, పేరెంట్ ప్రశాంతంగా ఇస్తారండి. మనం ఇంటర్మీడియట్ వరకు వాడిని ప్రెజర్ బిల్డప్ చేసి ఇంటర్మీడియట్ అయిపోయినాక మా వానికి రాలే అని ప్రిపేర్ అయ్యే బదులు ఒక 4 years బిఫోర్ కనుక పేరెంట్ ప్రిపేర్ అయితే డబ్బులు మిగులుతాయి సార్, స్టూడెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు, స్టూడెంట్ ఆయనకి ఇష్టం ఉన్న దాని మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తాడు సార్, ప్లస్ అందరూ ప్రశాంతంగా ఉంటారు సార్. పేరెంట్స్ రియలిస్టిక్గా ఉండాలి అనేది మీరు అన్నారు, కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడము, యాక్సెప్టెన్స్ ఇది రావడము అనేది ఏదో చాలా కష్టం మన వాళ్ళకి. అంటే వాడు చదువుతున్నాడు, వీడు ఎందుకు చదవడు, వీడికి ఎందుకు రాదు అనేది. వాట్ యు సే అబౌట్ దట్? అదే సార్ యాక్చువల్గా పేరెంట్స్ ఏం సార్ అంటే ఎప్పుడు ఇన్స్టిట్యూషన్స్ను బ్లేమ్ చేస్తారు సార్. అసలు ఇన్స్టిట్యూషన్స్ను బ్లేమ్ చేసే ముందు సార్ పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారండి, నా కింద ఒక 5,000 members స్టాఫ్ ఉంటారండి. నేను ఏ టీచర్తో పెడితే ఆ టీచర్తో నా పిల్లలకు నేను కోచింగ్ ఇవ్వచ్చు. మరి నా పిల్లలు ఐఐటీలు ఉండాలి కదా అండి, ఎయిమ్స్లో ఉండాలి కదా అండి, ఎందుకు లేరండి? అంటే ప్రతి పర్సన్కి ఉన్న కెపాసిటీ, అవును, అబ్జార్బింగ్ కెపాసిటీ, కానీ ఆ కెపాసిటీని ఎవరు ఇంప్రూవ్ చేయలేరండి. అసలు ఒక 4-5 years హార్డ్ వర్క్ చేస్తే హార్డ్లీ 5 to 10% ఇంప్రూవ్ చేయగలుగుతామండి. ఇప్పుడు ఐఐటీస్లో మన స్టేట్లో తీసుకుంటే అండి నాకు తెలిసి ఒక 2,000 students ఎంటర్ అవుతారు కావచ్చండి ఐఐటీస్లో. ఒక 1 lakh students ఐఐటీ కోచింగ్ తీసుకుంటుందండి. అంటే 98,000 పేరెంట్స్ ఎండ్ ఆఫ్ ది డే డిసప్పాయింట్ అవుతుంది కదండి. ఇదే కనుక అండి ఒక 8th classలో 9th classలో డెసిషన్ తీసుకుంటే మొత్తం రిజల్ట్ మొత్తం అవుట్ అయినాక మామూలుగా ఐఐటీ రాలేదు అని అప్పుడు ప్రిపేర్ అయ్యేవాళ్ళు సార్. ఒక 4 years బిఫోర్ ప్రిపేర్ అయితే స్టూడెంట్ మీద అన్వాంటెడ్ ప్రెజర్ కదండి 4 years. అవును. ఇది డెసిషన్ మేకింగ్ ఎవరండి? పేరెంట్ అండి. మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసేటప్పుడు డెఫినెట్గా మేము మా సిస్టమ్ ప్రకారం మేము చదివిస్తామండి. ఎందుకంటే ఒక క్లాస్లో ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఉంటాడు, ర్యాంక్ రాని స్టూడెంట్ ఉంటాడు. మేము దానికి సపరేషన్ అనేది ప్రాక్టికల్గా ఏదో మాట్లాడతారండి ఇన్స్టిట్యూషన్స్, కానీ అది ప్రాక్టికల్ పాసిబుల్ కాదండి. అండర్స్టూడ్ సార్. మన దగ్గర బిగ్గెస్ట్ ఫ్లా ఏంటి అంటే స్టూడెంట్ ఎప్పుడు కూడా తను ఏం చదవాలి అనేది తను డిసైడ్ చేసుకోలేడు అనేది ఒక ఇదనమాట. అంటే 10th అయిపోయిందా, ఎంపీసీ బైపీసీలో ఏది తీసుకుంటావు, ఇది తీసుకో, అలాగా నేను అది తీసుకుంటాను అని చెప్పే ధైర్యం కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. అవి 2 తప్ప ఇంకా ఆప్షన్స్ ఉండవు. ఇంకేదో చేశారు అంటే వీడు అసలు చదవట్లేదు అనే దీనికి వచ్చేస్తారు. ఓవరాల్గా కూడా ఇదంతా పర్సెప్షన్ గేమ్ అనిపిస్తుంది, అవుట్లుక్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఎలా చూడాలి దాన్ని, అసలు ఒక స్టూడెంట్ ఎలా ఇది చేసుకోవాలి? అంటే సార్ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ 90% ఎడ్యుకేటర్సే ఉంటుందండి. కాబట్టి పిల్లలు కోర్స్ సెలెక్షన్లో కానివ్వండి దేంట్లో అయినా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువనే అండి. పిల్లలే చాలా క్లారిటీగా ఉంటుంది ప్రజెంట్ జనరేషన్. ఇప్పుడు లాస్ట్ 3-4 years అయితే ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఉంటుందండి. నేను ఎంపీసీ చేసేస్తా, బైపీసీ చేసేస్తా అనేది చాలా క్లారిటీగా ఉంటుందండి. ఎవరన్నా ఒక 5% పేరెంట్స్ ప్రెజర్ చేసి ఇది చదువు అది చదువు అంటున్నారు, కానీ పిల్లలే చాలా క్లారిటీగా ఉంటున్నారు. 10th అయిపోగానే నేను ఈ కోర్స్ చేస్తా ఆ కోర్స్ చేస్తా అనే క్లారిటీతోని పిల్లలు ఉంటున్నాడు. ప్రజెంట్ జనరేషన్ అయితే ఉంటున్నాడు. ఓకే, అండర్స్టూడ్. స్టూడెంట్స్ ఇప్పుడు ఎలాంటి కోర్సెస్కి ఆప్ట్ చేస్తున్నారు సార్? ఎంపీసీ బైపీసీ కాకుండా వివిధ కోర్సెస్ ఉన్నాయి కదా, జనరలీ మీరు చూస్తూ ఉంటుంటారు. ఇప్పుడు వాట్ కోర్సెస్ బ్రాడ్లీ ఉన్నాయి, బ్రాడ్లీ జనాలు అడాప్ట్ అవుతున్న కోర్సెస్ ఏంటి?
ఇప్పుడు మన కజిన్స్ని తీసుకున్నా, మేము ఎవరిని మన సరౌండింగ్స్లో ఏ ఫ్యామిలీ తీసుకున్నా అని వాళ్ళు గ్రో అయింది మొత్తము ఐటీ ఇండస్ట్రీతోనే అండి మ్యాక్సిమం. అంటే నేను అనేది ఇప్పుడు అమెరికాకి వెళ్ళినా ఆడ చేసేది ఐటీ జాబ్సే అండి, ఇండియాలో ఉన్న ఐటీ జాబ్స్. అంటే బేసిక్ ఏంటంటే అండి ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి ఇది ఐటీ ఇండస్ట్రీలో. కొన్ని ట్రెడిషనల్ కోర్స్ ఉంటాయండి, బీకామ్ చేస్తే కూడా సక్సెస్ కావచ్చు, సిఏ చేయొచ్చు, ఏదో చేయొచ్చు, కానీ అక్కడ మార్కెట్ వెరీ న్యారో అండి. సార్ కరెక్ట్ చెప్పాలంటే స్టూడెంట్ సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే ఇప్పుడున్న ఆపర్చునిటీస్కు ఏ కోర్స్ తీసుకున్నా లైఫ్ సక్సెస్ఫుల్ అండి, నో డౌట్. బట్ ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే అక్కడ పిల్లలు ఎక్కువ ఇంక్లైన్ అవుతున్నాయి. ఓకే, అండర్స్టూడ్. ఏమైనా డిఫరెంట్ కోర్సెస్ కూడా వచ్చాయి సార్? ఎలా మారుతున్నాయి అంటే కరెంట్ జనరేషన్కి ఉన్న ఆపర్చునిటీస్? అసలు కరెక్ట్ చెప్పాలంటే అండి ఇప్పుడు ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజెస్లో అండి మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఈసీ వీటన్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేదండి అడ్మిషన్స్ ప్రాసెస్లో. అసలు లాస్ట్ 3 years నుంచి వండర్ ఏంటంటే సార్ అంటే అసలు వాటికి కూడా ఎవరు ఆప్ట్ చేస్తలేరండి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో 1000 స్టూడెంట్స్ ఉంటాయండి, 850 స్టూడెంట్స్ కంప్యూటర్ రిలేటెడ్ దాంట్లోనే ఉంటుందండి, రిమైనింగ్ 150 స్టూడెంట్స్ అదర్ కోర్సెస్లో ఉంటున్నాడు. అంటే ఇంక ఇప్పుడు ప్రపంచం అంతా ఒక సైడు పోతూ ఉంటే కొత్త ఎవరికన్నా రిస్క్ తీసుకోవాలనుకున్నా ఎందుకు రిస్క్ అని కూడా ఇటు వచ్చేస్తున్నాడు. అసలు ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు నా ఫ్యూచర్లో మీకు సివిల్స్, ఇది మెకానిక్స్ ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లలో ఆల్మోస్ట్ బంద్ అయిపోయిందండి. ట్రిపుల్ ఈ పరిస్థితి అలానే ఉందండి, కొంతవరకు ఈసీ కొంతవరకు ఉందండి. ఇక సివిల్ అయితే అండి సివిల్ కూడా పరిస్థితి అదే అండి. అంటే అసలు ఇక ఈజీ సక్సెస్ గురించి అందరూ తాపత్రయపడతారు కదండి. ఈజీ సక్సెస్ మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఐటీ ఇండస్ట్రీలో అవపడుతుందండి. కొత్త కోర్సెస్లో లేవని నేను అనా అండి, బట్ నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇందులో ఈజీగా సెటిల్ అయిపోతుంది కదండి. సాఫ్ట్వేర్ కాదు, ఐటీ వద్దు కాబట్టి నాకు సిఎస్సి వద్దు, ట్రిపుల్ ఈసీ అవి పడిపోతున్నాయి ఆర్ లేకపోతే ఎవరు ఆఫర్ చేయట్లేదు అన్న దగ్గర ఇంకొక చంక్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమన్నా వేరే కోర్సెస్లోకి వెళ్ళడం జరుగుతున్నదా ఐటీ కాకుండా? అసలు నెక్స్ట్ టీచర్స్ దొరకరండి మనకు. ఇంకొక 5-6 years తర్వాత ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే టీచింగ్కి వచ్చే నెక్స్ట్ జనరేషన్ లేదండి. నాకు తెలిసి ఇప్పుడున్న టీచర్సే నాకు తెలిసి లాస్ట్ సెట్ ఆఫ్ టీచర్స్. ఇప్పుడు సార్ ఇప్పుడున్న ఏ సెక్టర్కి వెళ్ళినా కానీ సార్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేవని అనట్లే కానీ సార్ ఆ జాబ్స్తో కంపేర్ చేస్తే మిగతా అన్ని టీడీఎస్ అనిపిస్తాను సార్. టీచింగ్ చేయాలంటే హార్డ్ వర్క్ సార్, 50 మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావాలి, 1 hour క్లాస్లో నిలబడి చెప్పాలి. అసలు టీచర్స్ లేదు. ఇప్పుడు బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళు, ట్రెడిషనల్ బీఎస్సీ కోర్స్ చేసేవాళ్ళు ఎక్కడ లేరండి. ఉన్నవాళ్ళు కూడా సార్ వెరీ వెరీ ఫ్యూ. క్రీమీ లేయర్ అంతా సార్, క్రీమీ లేయర్ అంతా ఇంజనీరింగ్ అటే వెళ్ళిపోతుందండి. 2-3% ఏమైనా టీచింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు కొందరు ఉంటే ఇటు వస్తుంది కానీ సార్ ఇక వీక్ లేయరు బీఎస్సీకి వస్తుందండి. అంటే నెక్స్ట్ కాబోయే టీచర్స్ వీళ్ళే అండి. కాబట్టి దీన్ని కమింగ్ డేస్లో ఎలా బ్యాలెన్స్ అవుతుందని చూడాలి సార్. మాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఆర్గనైజేషన్ రన్ చేసే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో గుడ్ టీచర్స్ అవైలబుల్ ఉండరా అండి. కానీ చాలా మంది యాక్చువల్లీ టీచర్స్ అవుదాము, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాము అన్న దీంట్లో ఉంటారు. ఎక్స్టింక్ట్ అయిపోతుందా గోయింగ్ ఫార్వర్డ్? మనకి టీచర్స్ లేకుండా పోతారు, డిపెండెన్సీ ఇదవుతుంది, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందా? అలాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు కానీ సార్ యాక్చువల్ బట్ గవర్నమెంట్ బీటెక్ వాళ్ళకు కూడా బీఎడ్ చేసే ఛాన్స్ ఇచ్చింది సార్. ఓకే, అదొకటి గుడ్ మూవ్ యాక్చువల్గా. ఫ్యూచర్లో మేము అనుకుంటున్నాం బీఎస్సీ నుంచి వచ్చే టీచర్స్ వాళ్ళు బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటున్నాం సార్. ఓకే, మంచి టీచింగ్ స్టాఫ్ ఉండాలి అంటే మంచి శాలరీస్ ఇస్తే సరిపోతుంది, వస్తారు కదా అన్నది ఉంటుంది కదా. అంటే వాళ్ళ దగ్గర స్టామినా ఉండాలి కదా సార్. ఓకే, టీచింగ్ చేసే కెపాసిటీ ఉండాలి కదా. టీచింగ్ చేసే కెపాసిటీ లేకుంటే ఎంత స్టామినా ఇచ్చినా వేస్టే కదా సార్, ఎంత శాలరీ ఇచ్చినా వేస్ట్. మేము కూడా మంచి శాలరీస్ ఇస్తాం సార్. ఇఫ్ ఎ పర్సన్ హ్యావింగ్ ఏ గుడ్ టీచర్ క్వాలిటీ సార్, సబ్జెక్టు ఉండాలి, టీచింగ్ స్కిల్స్ ఉండాలి, ఇవంటి ఇస్తాం సార్. సబ్జెక్ట్ లేకుండా ప్యాషన్ ఉంటే సరిపోదు కదా సార్. చెప్పాలనే తాపత్రయం ఒకటే సరిపోదు, సబ్జెక్ట్ కూడా ఉండాలి కదా సార్. రైట్. ఓకే, బయట ఉన్న మెజారిటీ ఆఫ్ ద జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో జూనియర్ లెక్చరర్లు అని చెప్పి కేర్ టేకర్లు అని చెప్పి వీళ్ళని పెట్టేసి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఇదేదైతుందో లాగేస్తారు. 30% సిగ్నిఫికెంట్ ఫ్యాకల్టీ ఫేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి చెప్పేస్తారు, మిగతా అంతా జూనియర్ లెక్చర్లు వచ్చి టేక్ ఓవర్ చేసుకునేది వేసేసాం అయిపోయింది రోజు అని బయటికి పంపించేస్తారు. ఆల్మోస్ట్ సగం మంది ఇప్పుడు అట్లానే ఉంది అన్న దీంట్లో హౌ ఈజ్ ఇట్ దట్ ఏ కాలేజ్ హ్యాస్ టు యాక్చువల్లీ ఫంక్షన్ విత్ గుడ్ ఫ్యాకల్టీ? ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్లో ఏమవుతుంది సార్ అంటే
స్టూడెంట్స్ క్యాంపస్లో ఎక్కువ అవర్స్ ఉండాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సర్వైవ్ కావాలి, ఆల్ ఇండియా కాంపిటీషన్లో సక్సెస్ కావాలంటే సార్ ఈచ్ ఆర్గనైజేషన్ కూడా సార్ ఒకళ్ళు 8 అవర్స్, ఒకళ్ళు 10 అవర్స్, ఒకళ్ళు 12 అవర్స్ స్టూడెంట్స్ను క్యాంపస్లో ఎంగేజ్ చేస్తుంది సార్. కోర్ టీచింగ్లో ఎవరు ఈ జూనియర్స్ ఇన్వాల్వ్ కారండి. ఏ ఆర్గనైజేషన్ అయినా నాకు నాలెడ్జ్ ప్రకారం ఒక ఎక్స్పీరియన్స్ టీచర్స్తోనే క్లాసెస్ రన్ చేస్తారండి. బట్ ఆఫ్టర్ టీచింగ్ అవర్స్ వీళ్ళను ఎంగేజ్ చేయాలి కాబట్టి అప్పుడు ఈ జూనియర్ లెక్చరర్స్ను సపోర్ట్ తీసుకుంటారండి. యాక్చువల్గా స్టడీ అవర్స్ కానివ్వండి, డౌట్స్ క్లారిఫికేషన్స్ కానివ్వండి, దీనికి జూనియర్స్ని ఎంగేజ్ చేస్తారండి. ఓకే, సిగ్నేచర్ ఫ్యాకల్టీ అంటే ఈ పర్టికులర్ సంతోష్ సార్ అన్న ఆయన ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్తో ఉన్నారు, సో నేను అక్కడే జాయిన్ అవుతా అని అక్కడికి వెళ్తారు కొంతమంది. రేపు ఆ సంతోష్ సార్ 2 నెలల్లో ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతారు. సో సిగ్నేచర్ ఫ్యాకల్టీని పెట్టుకొని ఇన్స్టిట్యూట్స్ మార్కెటింగ్ కానీ బిజినెస్ కానీ చేయడం అనేది కరెక్ట్ అప్రోచా? స్టూడెంట్స్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్న దాని దగ్గర అంటే సార్ ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన లాజిక్ అన్ని 10 years బ్యాక్ సార్. ఓకే, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ బ్రాండ్ మీదనే పేరెంట్స్ ట్రస్ట్ చేసి వస్తుంది సార్. ఓకే, ఎస్ఆర్లో నేను స్ట్రెంత్ నెక్స్ట్ ఇయర్ నాకు రావాలి, స్ట్రెంత్ నాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రిటైన్ కావాలంటే నాకు టీచర్స్ ఉండాలండి. ఇక మేము ఎండ్ ఆఫ్ ది డే ఆర్గనైజేషన్ రన్ అయ్యేది, ఆర్గనైజేషన్ సక్సెస్ స్టోరీ, ఆర్గనైజేషన్ యొక్క డిపెండెన్సీ అంతా ఓన్లీ విత్ టీచర్స్ అండి. ఏ ఆర్గనైజేషన్ అయినా గుడ్ టీచర్స్ గురించి తాపత్రయపడతామండి, గుడ్ టీచర్స్ని అపాయింట్ చేసుకుంటాం మేము. టీచర్ డామినేట్ చేసి స్ట్రెంత్ వచ్చే డేస్ పోయినాయి సార్. ఈ పలానా కాలేజీ వాళ్ళు ఫ్యాకల్టీ బాగుంటుంది, పలానా కాలేజీలో ఫ్యాకల్టీతో పాటు ఫుడ్ బాగుంటుంది. ఒక్కొక్క బ్రాండ్కు ఒక మార్కెట్లో ఒక ఇమేజ్ ఉంటుందండి. దాన్నే బేస్ చేసుకొనే యాక్చువల్గా పేరెంట్స్ అడ్మిషన్ తీసుకుంటున్నాండి. ఇప్పుడు టీచర్ బేస్ మీద అడ్మిషన్స్ అయ్యే డేస్ పోయినాయండి. ఓకే, అండర్స్టాండ్. హౌ హెస్ ఎడ్యుకేషన్ చేంజ్డ్ ఓవర్ టైమ్ సార్? లాస్ట్ ఒక 10 years పీరియడ్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషన్ బోర్డులో వచ్చిన చేంజ్ కానీ, ఆర్ ఇప్పుడు ఎకనామిక్ స్ట్రక్చర్లో వస్తున్న చేంజెస్ కానీ ఎట్లా చేంజ్ అని ఓవరాల్గా? లాస్ట్ 10 yearsలో గవర్నమెంట్ నుంచి తీసుకున్న స్టెప్స్ అయితే ఏం లేవండి సిస్టంలో చేంజ్ చేయడానికి. ఇప్పుడే ఒక నెక్స్ట్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ అని పాలసీ ఒకటి తీసుకొచ్చారు, అది ఇంక ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ కాలేదు. అది అయిపోతే ఏమన్నా చేంజెస్ వస్తాయో చూడాలి సార్. ఇక లాస్ట్ 10 years నుంచి వచ్చిన చేంజెస్ మనం చెప్పుకోవాలనుకుంటే సార్ 10 years బ్యాక్ 8 hours ఉంటే ఇప్పుడు 12 hours అయిందండి. అంటే ఓవరాల్గా పేరెంట్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టూడెంట్స్ మీద బర్డెన్ పెంచుతుండండి. మళ్ళీ చెప్తే ఇది ఎంత రీజన్ మళ్ళీ పేరెంట్స్ అండి. బట్ ఎక్కువసేపు ఉంటే ఎక్కువసేపు చదువుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్స్ మారాలంటే పేరెంట్స్ సపోర్ట్ చేయొద్దండి. ఇన్స్టిట్యూషన్స్ యొక్క వర్కింగ్ స్టైల్ కానీ ఇన్స్టిట్యూషన్ యొక్క మారాలంటే పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇన్స్టిట్యూషన్స్ మారుతాయండి. మేము ఎగనెస్ట్ పేరెంట్ విల్ అండ్ విష్ పోలేమండి. కొత్తగా నడిపిద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా అండి కార్పొరేట్ కాయలో ఎంప్లాయీస్ లాగా వర్క్ చేస్తుందండి. కొత్తదనాన్ని మన దగ్గర ఎవరు యాక్సెప్ట్ చేయరండి. మాట్లాడడానికి బాగుంటుందండి, డిబేట్స్కి బాగుంటుందండి, ప్రాక్టికల్గా వచ్చేసరికి బాగుంటుందండి. కాబట్టి మేము కూడా ఆ రిస్క్ మేము తీసుకోమండి. ఈరోజు ఐఐటి ట్రెండ్ ఉంది, ఐఐటి కోచింగ్ ఇస్తాం. రేపు పొద్దున వడ్రంగి చేసే పనికి డిమాండ్ వస్తే అదే నేర్పిస్తాం. మేము ప్రజెంట్ ఉన్న ట్రెండ్ని బట్టి మేము ఫాలో కావాలండి. ట్రెండ్ని ఫాలో కాకపోతే మేము కూడా ఒక బుక్స్లో మిగిలిపోతామండి. ఏదైనా అండి నేను అందుకే అంటున్నాండి, సిస్టమ్ మారాలంటే అండి పేరెంట్ మారాలండి, ఇన్స్టిట్యూషన్స్ కాదండి. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది పేరెంట్కి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వడానికండి. మేము పేరెంట్ ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా నేను చెప్తా అంటే నా దగ్గర అడ్మిట్ చేయడు, ఇంకో దగ్గర అడ్మిట్ చేస్తాడు. కాబట్టి మేము వీ డోంట్ టేక్ రిస్క్ అండి. పేరెంట్కి ఈరోజు ఏది కావాలంటే అది మేము టీచ్ చేస్తాం. ఓకే, అండర్స్టూడ్. ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని పాండమిక్ చాలా బాగా హిట్ చేసింది అనేది మేము చూసాం అనమాట. ఎస్ఆర్ గ్రూప్ని ఎలా హిట్ చేసింది పాండమిక్? అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు ఇలాంటి డే వస్తుంది అనేది ఎప్పుడు మా ఇమాజినేషన్లో కూడా లేదండి. ఓకే, ఒకసారి పర్ఫార్మెన్స్ బాగుంటే ఓ 5% స్ట్రెంత్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ బాగాలేకుంటే 5% స్ట్రెంత్ తగ్గుతుంది. అంతేగాని ఇలా అబ్రప్ట్గా 100% ఓవర్ నైట్లో ఇన్స్టిట్యూషన్ షట్ డౌన్ అయిపోయి ఒక 6 months వరకు మనకి ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ కాకుండా ఉంటుంది అనేది ఏ ఇన్స్టిట్యూషన్ కూడా దీన్ని ఊహించని పరిణామం అండి ఇది. మాది 50 years ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి. మా ఆర్గనైజేషన్లో 20 years, 25 years, 30 years ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మా రెస్పాన్సిబిలిటీ ఏది వీళ్ళందరినీ రిటైన్ చేసుకోవడము, వీళ్ళందరి వెల్ఫేర్ చూసుకోవడము. ఇంతమందిని అంటే న్యూ ఆర్గనైజేషన్ 5 years ఓల్డ్ ఆర్గనైజేషన్, 10 years ఓల్డ్ ఆర్గనైజేషన్ ఇది డిఫరెంట్ స్టోరీ అండి. మాది 50 years ఓల్డ్ ఆర్గనైజేషన్ అయ్యేసరికి మా మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ ఎక్కువ అండి మాకు.
కాబట్టి మేము వీళ్ళందరినీ రిటైన్ చేసుకొని వీళ్ళందరూ వెల్ఫేర్ చూసుకోవడానికి మేము చాలా స్ట్రగుల్ అయ్యామండి. కరెక్ట్ చెప్పాలంటే కరోనాలో చాలా స్ట్రగుల్ అయినాం. అంటే మేమని కాదు, ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్ సఫర్ అయినాయండి. ఇక అది ఒక ఆ 6 months అండి, ఎప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ అవుతాయో తెలియదు. మళ్ళీ ఈరోజు మాకు ఎంతమంది పేరెంట్స్ ఫీజులు కడతారో తెలియదండి. బట్ మాకు ఎవ్రీ మంత్ ఉండే ఎక్స్పెండిచర్స్ ఫిక్స్డ్ అండి. అంటే మాకు ఎక్స్పెండిచర్స్లో 10 to 15% కలెక్షన్స్ కూడా రాలేదండి మాకు. ఆ 6 months మాకు ఒక బ్యాడ్ పీరియడ్ అండి. మాకని ఎనీ ఇన్స్టిట్యూషన్ అండి, మేమని కాదు, మా అందరికీ ఒక బ్యాడ్ టైం అండి కరోనా అనేది. అంటే ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయని అందరూ అలర్ట్గా ఉండడానికి మాకు ఒక లెసన్ అండి అది. ఓకే, అండర్స్టూడ్. పేరెంట్స్ కూడా ఏంటి అంటే షిఫ్ట్ తీసేసుకున్నారు కదా, అంటే కాలేజ్కి వెళ్ళొద్దు, కాలేజ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఫీజు కట్టద్దు, కావాలంటే ఆన్లైన్లో ఏదైనా నేర్చుకో, ఈ దీనికి వచ్చేసారు కదా, అది మీ మీద ఇంపాక్ట్ ఎలా అయింది? అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే కావచ్చండి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మేము కన్సిడర్ చేస్తే అండి, మాకు రెంట్ పే చేయాలండి, మేము శాలరీస్ పే చేయాలి, ప్లస్ మాకుండే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయండి. ఓకే, మేము ఒక 10 to 15% స్టాఫ్ను రెడ్యూస్ చేసుకోగలిగినామండి. కానీ 80 to 85% స్టాఫ్ మాతో ఉన్నారండి. క్లాసెస్ రన్ అయినా క్లాసెస్ రన్ కాకపోయినా మాకు ఈ ఎక్స్పెండిచర్ ఫిక్స్డ్ అండి. బట్ పేరెంట్ మైండ్ సెట్ ఏంది, మా అబ్బాయి క్యాంపస్కి వెళ్ళట్లేదు, ఆల్రెడీ 3 months వెళ్ళట్లేదు, నెక్స్ట్ 3 months వెళ్తాడో వెళ్ళడో తెలియదు, మేము ఎందుకు ఫీజు కట్టాలనేది వాళ్ళ లాజిక్ అండి. కానీ మాకేమో ఎక్స్పెండిచర్స్ అన్ని ఫిక్స్డ్ అండి. పేరెంట్ సైడ్ పేరెంట్ కరెక్ట్ అనిపిస్తుండే అండి, మాది కరెక్ట్ అనిపిస్తుంది అండి. ఈ కన్ఫ్యూజన్లోనే పేరెంట్స్కు మేనేజ్మెంట్స్కు చాలా గ్యాప్ క్రియేట్ అయిందండి కరోనా టైంలో. కొంత పేరెంట్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంత అర్థం చేసుకున్న వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, అర్థం చేసుకుని వాళ్ళు టీసీ తీసుకొని వెళ్ళిపోయింది. ఓకే, అండర్స్టూడ్. నేను విన్నది ఏంటి అంటే పాండమిక్లో ఎలా అయితే ఈ హిట్ మీకు వచ్చినప్పుడు అదే టైంలో మీరు బిజినెస్ కూడా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేశారు అనేది నేను విన్నాను. ఆ స్టోరీ చెప్తారా ఒకసారి? ఇప్పుడు యాక్చువల్గా సార్ మేము కరోనాలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ సఫర్ అవుతుండేయండి. రెగ్యులర్గా మేము యాక్చువల్ ఏంటంటే మాది ఓల్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి చాలా అదర్ మేనేజ్మెంట్స్ అందరు కూడా దే యూస్ టు షేర్ దేర్ ప్రాబ్లమ్స్. నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నా అని మాకు డైలీ ఒక 5-6 calls వచ్చేదండి. సార్ మేము ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నామని. మేము కరోనా ఇలా జరిగిన మాకు డ్యామేజ్తోని మాకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్తోని రికవర్ కావడానికి కూడా మాకు చాలా టైం పడుతుంది అనుకున్నామండి. అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇంతమంది ఫీల్డ్ ఎగ్జిట్ కావాలనుకుంటున్నాం కాబట్టి మేమేమన్నా అవకాశం ఉంటే ఎక్స్పాన్షన్ చేద్దామని మా ఫాదరు మేము ఒకసారి డిస్కస్ చేసుకొని, మరి ఇట్లా చాలామంది ఫీల్డ్ ఎగ్జిట్ కావడానికి ఉన్నారు, మరి మనం ఏమన్నా రైట్ టైంలో మనము దీన్ని ఏమన్నా ఎక్స్పాన్షన్ చేస్తే అంటే ఇక్కడ సొసైటీలో ఎక్కడ ఎవరితో డిస్కస్ చేసినా కానీ ఉన్న ఇన్స్టిట్యూషన్సే ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు, ఉన్న ఇన్స్టిట్యూషన్ స్టేటస్ ఎవరికి అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుడు న్యూ ఆర్గనైజేషన్స్ గురించి ఆలోచిస్తున్నావు, ఒకవేళ కనుక ఇదే పాండమిక్ ఇంకొక 1 year కంటిన్యూ అయితే కొత్త అయిపోతాయి, పాత అయిపోతాయి, నువ్వు రోడ్డు మీద పడతావని చాలామంది ఎవరు ఎంకరేజ్ చేయలేదు సార్. మా నాన్నగారు కూడా 50-50లో ఉండే, పోవాలని ఒకసారి మళ్ళీ ఎందుకు రిస్క్ మనకి ఈ టైంలో, ఎప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ అవుతాయో మనకు అన్సర్టన్ ఉంది అనే దాంట్లో ఉండే. కానీ ఫైన్ డే మేము అందరం ఒక డెసిషన్ తీసుకొని మేము ఎక్స్పాన్షన్కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నామండి. ఓకే, తీసుకున్నాక మేము ఆల్మోస్ట్ డ్యూరింగ్ కరోనా మేము అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా మేము న్యూ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసినామండి. ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ, ఇప్పుడు హైదరాబాద్లో కూడా మాకు అప్పుడు లిమిటెడ్ ఏరియాస్లోనే ఉండేయండి. ఒక విధంగా చెప్పాలంటే అండి, ఎగ్జిట్ అయ్యే వాళ్ళకు మేము మంచి అడ్వాంటేజ్ క్రియేట్ చేసామండి. వాళ్ళకి స్ట్రెస్లో ఉండి ఎగ్జిట్ కావాలనుకున్న వాళ్ళకు వాళ్ళకి ఆ మినిట్లో వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందండి. ఆఫ్టర్ 6 months మాకు అడ్వాంటేజ్ అయిందండి. అంటే ఓవర్ నైట్లో మాకు మా నెంబర్ సబ్స్టాన్షియల్లీ డబుల్ అయిపోయిందండి. అప్పటికి ఆ టైంకి ఎన్ని అయ్యాయి సార్? బిఫోర్ కరోనా మాకు 95-98 ఉండే అండి. ఆఫ్టర్ కరోనా మేము 200 మార్కులు ఇచ్చాము. డబుల్ ద ఇన్స్టిట్యూషన్స్, ఆల్మోస్ట్ 100 ఇన్స్టిట్యూట్స్ ఎక్వైర్ చేసాం డ్యూరింగ్ కరోనా. ఏంటి లెర్నింగ్ అక్కడ అంటే, ఒక మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో కానీ, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ పర్స్పెక్టివ్లో కానీ, ఆ పీరియడ్లో అంతమంది నో అన్నా సరే మీరు డెసిషన్ తీసుకున్నారు కదా చేద్దాము అని, ఏం నేర్చుకున్నారు అక్కడ?
అంటే బేసిక్ ఏముండే సార్ అంటే మేము స్ట్రాంగ్ బిలీవ్ చేసేది ఏంటి సార్ అంటే ఈ కరోనా ఎన్ని డేస్ ఉన్నా ఏది ఉన్నా అని ఇన్స్టిట్యూషన్స్ ఏదో ఒక రోజు రీఓపెన్ అవుతాయి. ఎన్ని డేస్ యాక్చువల్గా ఇప్పటికే 6 months పిల్లలకు పేరెంట్స్ స్ట్రెస్లో ఉన్నారు. పిల్లలకు ఇంట్లో ఉండడం వల్ల లేజీ అవుతుందని, గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అవుతుందని, ఒబేస్ వస్తుందని అప్పటికే పిల్లలకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మేము ఒకటి ఏంటంటే ఏది ఉన్నా ఇంకో 6 months కాకుంటే 9 monthsకైనా ఇన్స్టిట్యూషన్స్ ఏదో ఒక రోజు రీఓపెన్ అవుతుందని అదొక్కటే కాన్సెప్ట్ మీద మేము ఎక్వైరీ చేసామండి. ఇవన్నీ కూడా మేము అనుకున్నట్టు ఓకే 8 monthsకో 9 monthsకో రీఓపెన్ అయినాయండి. ఇవన్నీ సక్సెస్ అయినాయండి. అంటే మీరు అన్న లాజిక్ ఏంటంటే అండి, అంటే లాజిక్ ఏం లేదండి. మనము ఒకటి చేయాలనే ప్యాషన్ ఉంటే అండి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయండి. ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు వాటిని మనము ఎన్కరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే సక్సెస్ అండి. అల్టిమేట్గా నేను అనడం ఏంటంటే అండి, దేనికైనా చేయాలనే తాపత్రయం ఉండాలండి, ప్యాషన్ ఉండాలండి టువర్డ్స్ మనం చేసే వర్క్ మీద. ఎప్పుడైతే మనం సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే మనకి ఎప్పుడో లక్ ఫేవర్ చేస్తుంటుందండి. అండర్స్టూడ్. ఏ టైంలో మీరు యాక్చువల్లీ మీ నాన్నగారితో వర్క్ చేయడం మొదలుపెట్టి ఒక ఇన్స్టిట్యూట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? మేము 97 to ఆల్మోస్ట్ 2005 వరకు నేను నాన్నగారు అండర్లోనే వర్క్ చేసిన అండి, 7 years. ఆఫ్టర్ దట్ మీరు ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? అంటే ఇక స్లోగా మా నాన్నగారికి ఎప్పుడైతే నేను ఒక 4-5 years నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా వర్క్ చేశాను అండి. నాన్నగారు అడ్మినిస్ట్రేషన్ చేసేది, నేను 1 of the టీచర్గా వర్క్ చేసిన. ఇక స్లోగా నేను రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ చేసుకుంటుంటే నాన్నగారు మాకు ఎక్స్పాన్షన్కు ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా ఎక్స్పాన్షన్కి ఇక ఎక్స్పాన్షన్లో మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చేది మా నాన్నగారు, కానీ నాన్నగారు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకపోయేది. ఇంకా ఓల్డ్ అట్లనే ఇక మేము ఇప్పుడు 2 organizations పెట్టినప్పుడు సక్సెస్ అయినప్పుడు నేచురల్గా మనము ఇంకా 2 పెట్టాలని అనుకుంటాం కదా సార్. అలానే ఇక మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాడండి, ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తుంటే అలానే ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చామండి. ఓకే. సో రైట్ నౌ హౌ మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ సార్? అంటే ఇక మాకు యాక్చువల్గా మాకు ఎస్ఆర్ యూనివర్సిటీ ఉందండి. ఈ K12లో మాకు ఒక 200 బ్రాంచెస్ ఉన్నాయండి. మాకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉందండి. ఓకే. దీని ఆపరేషనల్ స్ట్రక్చర్ అది కూడా ఎట్లా వర్క్ అవుతుంది? అడ్మినిస్ట్రేషన్ అంతా ఎట్లా ఉంటుంది? ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే సార్ అంటే మేము దేనికైనా ఒక కోర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారండి. ఏదైనా ఎస్పెషల్లీ సార్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే ఒక సింగిల్ పర్సన్తో సక్సెస్ కాదండి, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్స్. మాకు ఒక కోర్ మెంబర్స్, మేము ఒక 30-40 members ఉంటామండి. వాళ్ళంతా మా క్లాస్మేట్సే కావచ్చు, నా క్లోజ్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కొందరు నా దగ్గర సీనియర్ మోస్ట్ టీచర్స్ కూడా 30 years 25 years నుంచి వర్క్ చేస్తున్న టీచర్ ఉన్నారండి. నాకు ఒక 100 members వేరే ఏ ఆర్గనైజేషన్కి లేని అడ్వాంటేజ్ ఎస్ఆర్కి ఉందండి. ఒక 100 members కోర్ ఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. ఫ్యామిలీ అంటే అండి దే ఆర్ విత్ మీ మోర్ దాన్ 20 years అండి. ప్లస్ ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంది మాకు. అంటే మార్కెట్లో ఉన్న అన్హెల్దీనెస్కు కనెక్ట్ అయ్యే మెంబర్స్ కాదండి వాళ్ళు. దే ఆర్ విత్ ఎస్ఆర్. ఇంకా నేనన్నా ఎస్ఆర్కు ఉంటే వాళ్ళకి ఎస్ఆర్ని ఒక 1% ఎక్కడన్నా నెగిటివ్ ఉన్నా అని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. అట్లా ఈ ఒక 100 members టీమ్తో మేము సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నామండి. ఓకే. ఎనీ ఇన్స్టిట్యూషన్ అండి, ఎస్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సక్సెస్ విత్ టీమ్ అండి, నాట్ విత్ సింగిల్ పర్సన్. ఓకే. సో ఫాదర్ అండ్ 2 కొడుకులు బేసికలీ ఒక ఇంత పెద్ద స్టోరీ క్రియేట్ చేశారు కదా. యాజ్ ఎ ఫ్యామిలీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప ఇక్కడ ఇంత ఎక్సలెన్స్ తీసుకొని రాలేరు. దట్ ఈస్ వన్. యాజ్ ఎ ఫ్యామిలీ ఈ బిజినెస్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి సార్? మేము అంటే ఫస్ట్ నుంచి కూడా ఎస్పెషల్లీ 90sలో అండి, 95లో ఈ ట్యూషన్స్ క్రేజ్ తగ్గిందండి. 97లో నేను ఎంఎస్సి చేస్తున్న టైంలోనే అంటే అప్పుడు ట్యూషన్స్ క్రేజీ పోయి జూనియర్ కాలేజ్ క్రేజ్ స్టార్ట్ అయిందండి. అప్పుడు ఇంతకుముందు ఎలా అంటే అండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ట్యూషన్స్కి వెళ్ళి ఏదైనా గవర్నమెంట్ కాలేజ్లో చదివేవాళ్ళండి. అలాంటి నుంచి జూనియర్ కాలేజ్కి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ట్యూషన్స్ అవసరం ఉంటుంది కదండి. అలాంటి టైంలో 95లో అవుతుంటే ఏంది నాన్న మరి మనకు తగ్గుతుందంటే మా నాన్న చాలా సింపుల్ చెప్పాడు, మనం ఏ ఫీల్డ్లో ఉన్నా హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ కావచ్చురా. ఓకే, ఇప్పుడు ఇది ట్రెండ్ అయింది అనుకో, మనం ఒక సూపర్ మార్కెట్ పెట్టి కూడా సక్సెస్ చేయొచ్చు. ఓకే, అల్టిమేట్గా మనం హార్డ్ వర్క్ చేయాలి. ఒక విజన్తో హార్డ్ వర్క్ చేస్తే ఇది క్లోజ్ అయితే మనకేంద్ర ఇంకోటి స్టార్ట్ చేద్దాం అన్నాడు. అంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఏం సార్ అంటే మేము అంటే హార్డ్ వర్క్ చేస్తే లైఫ్లో మనం సక్సెస్ కావచ్చు అనే ఒక పాయింట్ను ట్రస్ట్ చేసి మేము ఇన్ని రోజులు రన్ చేసుకుంటూ వస్తున్నామండి. ఓకే, వాట్ ఈస్ ద ప్లాన్ అహెడ్ సంతోష్ గారు? మాకున్న ఎస్ఆర్కు ఉన్న అడ్వాంటేజ్ అండి, మేము సెకండ్ జనరేషన్ అండి.
నేను యాక్టివ్ ఉన్నప్పుడే మా థర్డ్ జనరేషన్ ఎంటర్ అవుతుందండి. నెక్స్ట్ ఒక 100 years వరకు అయితే నెక్స్ట్ 100 years అయితే ఎస్ఆర్కు ప్రాబ్లం ఉండదని మేము స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాం. అంత స్ట్రాంగ్ బేస్తో ఉన్నాం. నేను మా నాన్న ఏ వాల్యూస్తో మమ్మల్ని పెంచాడో అదే వాల్యూస్తో నేను నా పిల్లల్ని పెంచుతున్నా. వాళ్ళకు కూడా నేను day 1 నుంచి యూఆర్ ఫర్ ఎడ్యుకేషన్, మీకు ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిక్యూట్ చేయడమే రన్ చేయడమే మీ కోర్ యాక్టివిటీ అని అన్నా. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుండ్రు. ఆల్రెడీ నా కూతురు వచ్చింది, మా సిస్టర్ సపోర్ట్ చేస్తుంది. నాకు థర్డ్ జనరేషన్స్ కూడా మా స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి ఇంక ఎస్ఆర్కు నేను అనుకుంటున్నా అండి, మా సక్సెస్ స్టోరీని మా గ్రోత్ స్టోరీని ఎవరు ఆపలేరండి. మేము ఈ లాస్ట్ 5 yearsలో ఇప్పుడు మేము యాక్చువల్గా దిస్ ఈజ్ మాకు 58th year అండి, ఆల్మోస్ట్ 48th year అండి. ఈ 50 yearsలో వచ్చిన సక్సెస్ మాకు నెక్స్ట్ 5 yearsలో వస్తుందండి. కాబట్టి మాకు హ్యూజ్ ప్లాన్స్ ఉన్నాయండి. డెఫినెట్గా సక్సెస్ చేస్తామండి. ఆల్ రైట్, అండర్స్టూడ్. ఎడ్యుకేషన్ బైరంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ టైం చాలా తక్కువ ఉంటుంది. బట్ బ్రేక్ తీసుకుని ఏదో ఒకటి చేయాలి అన్నది ఇంట్లో. వాట్ ఈస్ యువర్ హాబీ లైక్? ఏం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో? బిఫోర్ కరోనా యాక్చువల్ మేము డైలీ ఐ యూజ్ టు ప్లే బ్యాడ్మింటన్ ఆడేదండి. ఈ కరోనా డిస్టర్బెన్స్తోని మా ఒక 2 years మొత్తం డిస్టర్బ్ అయింది. మా షెడ్యూల్స్ అన్ని డిస్టర్బ్ అయినాయి. తర్వాత మళ్ళీ మేము ఎక్స్పాన్షన్కి వెళ్ళినాం. ఈ ఎక్స్పాన్షన్తో అసలు మాకు వీటికి వేరే దేనికి టైం లేదండి. ఇప్పుడు మాకు 100% ఎఫర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్కే ఇస్తున్నామండి. ఓకే, ఎడ్యుకేషన్ సక్సెస్ చేయాలి అని తప్ప ఇంకొక డ్రీమ్ ఏం లేదండి. హోల్ ఫ్యామిలీకి లేదు? హోల్ ఫ్యామిలీకి లేదండి. That it was very inspirational story, sir. Thank you so much, సంతోష్ గారు, వచ్చినందుకు. ఓకే, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేయడం చాలా ఈజీ. ఏముంది, నలుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టి 10 మందిని పిల్లలు కూర్చోబెడితే చెప్పేస్తే అయిపోయింది అని అనుకుంటారు, కానీ ఇట్ డజంట్ లుక్ లైక్ దట్. ఎవరికి ఇదవ్వదు. ఇప్పటిదాకా వచ్చి మాట్లాడిన వాళ్ళలో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నో బడీ స్ట్రెస్డ్ ఆన్ ది ఆస్పెక్ట్ పేరెంట్స్ ఎలా ఉండాలి, ఓకే, పిల్లలు షిఫ్ట్ ఎట్లా అవుతున్నారు, ఈ ఆస్పెక్ట్ లో ఎవరు మాట్లాడలేదు యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ వెరీ ఇన్సైట్ఫుల్ ఇన్ దట్ వే. అండ్ టీచర్స్ గురించి కూడా మీరు చెప్పింది ఏదైతే ఉందో, టీచర్స్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి తక్కువ ఉంటారు, లేకపోతే ఏమో చాలా మంది రావట్లేదు టీచింగ్ ఫీల్డ్ లోకి అనేది, దట్స్ ఎ క్వశ్చనబుల్ థింగ్. ఆలోచించుకోవాలి మనం ఇప్పుడు, లేకపోతే ఫ్యూచర్ ఏమవుతుంది అనేది తెలియదు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, సంతోష్ అనే వ్యక్తి కాలేజ్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు తను అసలు ఏమవుదాం అనుకున్నాడు? అంటే మాకు సెకండ్ ఆప్షన్ ఎప్పుడు లేదండి. మాకు ఓన్లీ వన్ ఆప్షన్. ఎడ్యుకేషన్. ఓకే, అంటే మమ్మల్ని అట్లా నేను చెప్తున్నాను, మా నాన్నగారు day 1 నుంచి కూడా మాకు సెకండ్ ఆప్షన్ అని కాదంటే దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారండి. ఎప్పుడు అంటాడు, ఒక టీచరు ఒక 1000 students లైఫ్ను ఎవ్రీ ఇయర్ ఒక డైలీ 5-6 periods తీసుకుంటే ఒక 300 to 400 స్టూడెంట్స్ను లైఫ్ డిజైన్ చేయగలుగుతాడు ఒక టీచర్. అదే ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక కమిట్మెంట్ ఉన్న అడ్మినిస్ట్రేటరు thousands of students లైఫ్ను డిజైన్ చేయగలుగుతాడు. దీంట్లోకి రావడమే నీ అదృష్టం అనే ఫీల్డ్లో మమ్మల్ని పెంచాడండి. మేము చాలా క్యూరియాసిటీగా ఉండేదండి, ఎప్పుడు మా ఎడ్యుకేషన్ అయిపోతుంది, ఎప్పుడు మేము ఫీల్డ్లో వచ్చి ఛార్జ్ తీసుకోవాలని. కాబట్టి మేము ఎప్పుడు అసలు సెకండ్ ఆప్షన్ అనేది మాకు ఎన్నడూ లేదండి. నేను ఇదే స్టైల్లో నా పిల్లలకు కూడా ఇదే స్టైల్లో నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఆల్ రైట్. ఎవరైనా న్యూ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు లైక్ లెట్స్ సే మీ స్టోరీ విన్న తర్వాత వాళ్ళకి థాట్ ఉండి లేకపోతే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేషన్ లైన్లోకి వద్దాం అనుకుంటే సంతోష్ అనే వ్యక్తి ఏం చెప్తారు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అందరు ఏమనుకుంటారంటే అండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సక్సెస్ఫుల్ కావడానికి అకాడమిక్స్ అనుకుంటారండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సక్సెస్ఫుల్ రన్ కావడానికి అకాడమిక్స్ కాదండి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండి. ఈ లాజిక్ వదిలిపెట్టేసండి, ఫైనాన్స్ అనే లాజిక్ వదిలిపెట్టేసి మిగతా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఫస్ట్ మనము కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ఇన్స్టిట్యూషన్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా కానీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ మీద చాలా అవగాహన తెచ్చుకోవాలండి. ఒక టీచరే జనరల్గా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ పెడుతూ ఉంటారండి. జనరల్గా ఒక వాళ్ళకు టీచర్గా ఉన్నప్పుడు ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో ఉన్న సాధక బాధలు వాళ్ళకి ఐడియా ఉండదండి. వాళ్ళు ఎప్పుడైతే టీచర్గా నుంచి మేనేజ్మెంట్గా కూర్చున్నప్పుడే అబ్బా ఇంత టఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది అర్థమవుతుందండి. అంటే ఎవరైనా ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్న వాళ్ళండి, ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సిందండి ఫైనాన్స్ మేనేజ్మెంట్ మీద పర్ఫెక్ట్ అవగాహన వచ్చినాకనే సార్ మనము ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి సార్. ఓకే, అకాడమిక్స్తోని ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతుంది సార్, బట్ ఎవ్రీ మంత్ మనం శాలరీస్ పే చేయాలండి. అంటే మళ్ళీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండి. ఎవ్రీ మంత్ ఇన్స్టిట్యూషన్స్ రెంట్ పే చేయాలండి.
ఎక్కడైనా అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటాయండి, మన దగ్గర వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీ హ్యాపీగా ఉంటాడు. ప్రతి ఎంప్లాయీ హ్యాపీగా ఉన్నప్పుడు నేచురల్ అవుట్పుట్ బాగుంటుందండి. ఇది లేనప్పుడు ఏది వర్కౌట్ కాదండి. ఎవరైనా ఫస్ట్ ఆర్గనైజేషన్ పెట్టాలనుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క ఫైనాన్స్ మేనేజ్మెంట్ 100% అవగాహన తెచ్చుకొని ఇన్స్టిట్యూషన్లోకి ఎంటర్ కావాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు ఫర్ కమింగ్ టు టర్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.